ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభు నామమున మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినముల్లో ప్రార్థన చేసేటువంటి మనము చాలాసార్లు ప్రార్థనలో ఏ విధంగా చేయాలో, ఏ విధంగా చేస్తే దేవుడు ప్రార్థన వింటాడో అనేటువంటి యొక్క అవగాహన లేకుండా చాలామంది రకరకాల విధాలుగా ప్రార్థన చేస్తారు. ఇంకా కొంతమంది అయితే ఏదో ఇంకా ఎక్కువగా చేసినంత, ఎంతసేపు చేస్తే అంత దేవుడు బాగా వింటాడేమో అనేటువంటి యొక్క విషయాలు కొంతమంది అవగాహనలో ఉంటాయి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి చిన్న చిన్న ప్రార్థనల వల్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినాడు. ఈ సందర్భాన్ని అనుసరించి కొన్ని విషయాలు నేను మీ గ్రహింపులో తీసుకుని రావాలని తలంచుతూ ఉన్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకంలో మానవుడిగా ఉన్నటువంటి దినములలో ఈ విధంగా తెలియజేస్తూ వచ్చినారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనము, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వల్ల తమ మనవి వినబడునని వారు తలంచుతున్నారు. విస్తరించి మాట్లాడుతుంది. అందుకని కొన్నిసార్లు ప్రార్థన చేసినటువంటి సందర్భాలు చూస్తే ఎన్నో విధాలుగా మనం ఎంతోసేపు ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, విస్తరించి మాట్లాడటం వల్ల వారి మనవి వినబడును అని చెప్పేసి అనుకుంటారు. కానీ దేవుని బిడ్డలారా, ఆ విధంగా కాదు. మనం చేసే ప్రార్థన మన దేవునికి ఎంతవరకు అర్పితం అవుతుంది, ఎంతవరకు అంగీకరించగలుగుతున్నాడు, మనం చేసే ప్రార్థనలో మన యొక్క విశ్వాస జీవితం కావచ్చు, మన యొక్క నీతివంతమైన జీవితం కావచ్చు, అది ముఖ్యమైనటువంటి విషయం. స్వార్థపూరితంగా ఏదో చేయడం వల్ల దానివల్ల ఏమి రాదు. అందుకొరకనే ఈ దినమున ఒక భక్తుని గురించి మీ గ్రహింపులో తీసుకుని రావాలని తలస్తున్నాం. ఆదికాండము 20వ అధ్యాయము 17వ వచనము ఈ విధంగా ఉంటుంది. అబ్రహాము దేవుణ్ణి ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. వారు పిల్లలు కనిరి. ఏలే అనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండను. గమనించవలసిన విషయం ఏంటంటే, అబ్రహాము దేవుని ప్రార్థించగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. చెప్పండి, ఇది ఎంత చిన్న ప్రార్థన గొప్ప కార్యాన్ని చేసింది. ఒక కుటుంబమునే, అబీమెలెకు యొక్క రాజుగారి యొక్క కుటుంబంలోనే గొప్ప కార్యం చేసింది. అందుకొరకనే ఈ కార్యాన్ని బట్టే ఆ మనుషుడు ఇదే వ్యక్తిని గురించి ఏమంటాడంటే, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అటువంటి యొక్క విషయాన్ని గురించి మనము చూడగలం, గ్రహిస్తాడు. ఎందుకంటే తాను వచ్చేసి ఏం చేసినాడంటే, దేవుడు నీకు తోడుగా ఉన్నాడయ్యా, నువ్వు మాతో నిబంధన చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు చేసిన సందర్భం. కాబట్టి పిల్లారా, ఈ మాటలు వింటుంటే మనం చేసే ప్రార్థన దేవునికి ఇష్టపూరితమైనదిగా, విశ్వాస విధంగా ఉండాలి. అది కాకుండా ఎంతసేపు చేసినాము, ఎంత చేసినాము అనేది ముఖ్యమైనటువంటి విషయము కాదు. అందుకొరకనే ఈ చిన్న మాటని జ్ఞాపకం పెట్టుకుందాం. అబీమెలెకు విషయంలో అబ్రహాము చేసినటువంటి యొక్క మాటను బట్టి దేవుడు వారి యొక్క జీవితంలో గొప్ప కార్యాన్ని చేసినాడు. దీనిని బట్టి 21వ అధ్యాయము 22వ వచనం, ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన పికోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటినీ లోను దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక. గమనించండి, ఏమి గమనించినారు? దేవుడు అతనికి తోడై ఉన్నాడనే సత్యము ఒక అన్యరాజు గుర్తించినాడు. అతనితో నిబంధన చేసుకున్నారు. కాబట్టి పిల్లారా, ఈ మాటలు వింటుంటే మనము ఎంతసేపు చేసినామనేది కాదు ముఖ్యం. దేవుడు మన ప్రార్థన వినాలంటే మన జీవితం ఏ విధంగా ఉండాలి, వింటున్నాడా అనేది ముఖ్యమైనది. ఈ విషయాన్ని ఎరిగి అబ్రహాము వలె మనము కూడా ఈ చిన్న ప్రార్థన ద్వారా అన్యజనుల మధ్యలో గొప్ప కార్యాలు జరిగించే వారంగా ఉందాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, బాగా దీవించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప,
పరిశుద్ధాత్మ సావాసం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.